సార్ మీ పేరు? నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్ బాషా. ఓకే, మీ స్టాల్ పేరు? మాది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్లో వస్తుంది. అపేడా అని, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, హార్టికల్చర్ ప్రోడక్ట్స్, అగ్రి ప్రోడక్ట్స్ లైక్ బాస్మతి, నాన్ బాస్మతి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు అపేడా లైసెన్స్ తీసుకొని ఎవరైనా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, యాక్చువల్లీ చాలా స్టాల్స్ చూసాను నేను. మీ దగ్గర స్టాల్లో చూస్తే చికెన్ చిప్స్ అంటున్నారు, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. అంటే మిగతా స్టాల్స్తో కంపేర్ చేస్తే మీ స్టాల్ ఎందుకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? అంటే మిగతా స్టాల్స్లో చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్. ఇవి అపేడా అండర్లో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్స్ని మేమైతే డిస్ప్లే చేసాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు యూనిక్గా ఉండే ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారు కాబట్టి మనకి ఇక్కడ యూనిక్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఫుడ్ ఫాల్స్ ఎలా ఉన్నాయి? నిన్న ఎలా ఉంది రెస్పాన్స్? అండ్ ఈరోజు హౌ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఏం చెప్తారు? నిన్న కూడా బాగానే ఉంది రెస్పాన్స్, ఈరోజు కూడా మోస్ట్లీ సేమ్ రెస్పాన్స్ ఉండొచ్చు. అండ్ ఎవరైనా సరే న్యూ ఇయర్ వస్తుందంటే కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటారు. వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అండ్ గోయింగ్ టు స్టార్ట్ అనేది న్యూ ఇయర్ కదా. సో మీ ఆర్గనైజేషన్ ఎలాంటి రెజల్యూషన్స్తో జనాల ముందుకు రాబోతుందండి? మా ఆర్గనైజేషన్ లైక్ ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్, మోర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. ఆల్రెడీ అంటే మనకు ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే మనకు అన్నీ కూడా ప్రొడక్షన్ వైజ్ చాలా ఎక్కువనే ఉన్నాయి. బట్ ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే 1 or 2% ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. సో ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మనకు మన ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అయ్యి మనకు ఎక్కువ రెవెన్యూ వచ్చేటట్టు మన ఆర్గనైజేషన్ చూస్తుంది. థ్యాంక్ యూ.